ఒక లాజిక్ ఉంది పాటలలో. చిన్న చిన్న చెట్లల్లా చింతమాను చెట్లల్లా సినిమా చూడబోదమా నా ముద్దుల జమున. ఒక ట్రెడిషనల్ ఫోక్. సేన్ల కాడ, సెలకల కాడ, కోతల కాడ, మూతల కాడ, బండి కొట్టే కాడ, బంతి కొట్టే కాడ, మూట కొట్టే కాడ, నాటు పెట్టే కాడ పాడే పాట. సంజీవారెడ్డి మావా, సంజీవారెడ్డి మావా, సంజీవారెడ్డి మావా నీ గోషి ఊసింది మావా. అయ్యయ్యో అయ్యయ్యో రామ రామ గోషి ఊసే పోయింది మావా. అధికారంలో ఉన్నోరి మీద పాట రాయాలంటే ఆయన నిజంగా పిరంగు గుండ్లకు ఎదురుపోయిండు. ఆయన ఒక రాజ్యంలో ఉన్నోడిని మీద పాట ప్రశ్నిస్తూ పాడాలంటే అందులో దమ్ముండాలి. ఎన్ల దమ్ముండాలి? అది అందరి వల్ల కాదు. వరంగల్ బిడ్డ వల్ల అయింది, గొల్ల బిడ్డ వల్ల అయింది. ఆ తెగింపు అది ఎవరి వల్ల కాదు. ఇంకా తెగింపు గల్ల వీరులు ఇక్కడ ఉన్నారు. తొలివెలుగు రగన్న తెగింపు మునగాడే. తొలివెలుగు రగన్న ఒక తపంచ కంటే పవర్ఫుల్. మా పృథ్వన్న మామూలు తీటపురు కాదు. సమస్యలు వెతుక్కొని పోతాడు. విటలన్న కూడా మీరు బతుకున్నంత కాలం ఎవడు రాజ్యం ఏలలేడు, కష్టం. మీరు బతుకున్నంత కాలం రాజ్యం గద్దె మీద ఎవడు గుద్దల దమ్మున్నాడు, చాలా కష్టం. అబ్బా వచ్చింది తెలంగాణ, 69లో అంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు ఇంతమంది చచ్చిపోయారు, ఈ అక్క 20 ఏళ్ళు ఏలొచ్చు అనుకుంటే ఈ అక్క బ్యాంక్ దుగాలని చెప్పి వీళ్ళు దింపారు దగ్గర. వీళ్ళు ప్రతి సమస్య కాడ రగన నెంబెట్టేసుకోనుడు పోడు. కోతల కాడ, నాట్ల కాడ, కూలి పనుల కాడ వీళ్ళే. ముచ్చర్ల సత్యనారాయణ రాసిన ప్రతి పాట నేను మాట్లాడే మాట కంటే పవర్ఫుల్లే. దాంట్లో అద్భుతమైన డేంజర్ మీనింగ్ ఉంది. ఫైజామా ఊడిందంటే ఏంటి, గుద్దబట్టలు ఊసిపోయినా అన్నట్టే కదా. ఎవరితోనూ కావాలి. ఎన్టీ రామారావు పిలిచి టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తే నా ఎంటికతోడు సమానం నీ మంత్రి పదవి అన్నాడు. గుణం నచ్చకపోతే మళ్ళా పిలిస్తే నేను రానన్నాడు. అయితే ఎవరితోనన్నా ఇవాళ రేపు పదవుల కోసం ఎట్లా పాకులాడుతున్నారు. ముచ్చర్ల సత్యనారాయణ రాసిన పాట మీద మట్టి పోసిరు, గద్దరన్న పాటల పైన తూటాలు వేల్చిండ్రు, విమలక్క పాట పైన కేసులు పెట్టిర్రు. దరు ఎల్లన్న వీరులార వందనం ఎల్లన్న మేము చాలా చేసినాం ధూమ్ధాములు. దైవ సాక్షి అని చెప్పేది అంటే మేము జయ తెలంగాణ వాళ్ళే చాలా వేదికల మీద వీరులార వందనమే పాడుకున్నాం. వాస్తవం మాట్లాడపోతే మరుగుచ్చుతనం అయిపోతుంది. ఈ మరుగుచ్చు బతుకుడు కంటే సచ్చుడే బెస్ట్. మేము వీరులార వందనమే చాలా వేదికల మీద పాడుకున్నాం. ఎందుకంటే అందులో రక్తపు బొట్లు కనబడుతున్నాయి. వీరులార వందనం, మా త్యాగ ధనులారా మనిషి. ఏం త్యాగాలు అవి, ఏం త్యాగాలు. ఒక్కొక్కడు పదవికి రాజీనామా చేసి మా త్యాగం అంటే మరి చచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఏం కావాలి. అంత గొప్పగా అంజన్న ఎల్లన్న రాసి వాళ్ళు పాడమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానికంతో 4 కోట్ల ప్రజలతోని, అంటే కళాకారులే కాదు, కళాకారుల మీద పడుతుంటే వీళ్ళకంటే పవర్ఫుల్గా వాళ్ళే పాడతాను. మేము మైక్ ఇట్లా పక్కా పెడితే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది పాట. అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు బైహౌట్ చేసుకుని వాళ్ళకు కంఠస్థం అయిపోయింది ఆ పాట. సంజీవారెడ్డి మామ, సంజీవారెడ్డి మామ. నిజంగా పృథ్వన్న నిన్ను చూస్తే కూడా భయం అవుతుంది. అక్క విమలకి మీరు చెప్పండి, అన్న గొంతు ఎంత బాగున్నది అక్క కదా. ఇక మమ్మల్ని సాగొట్టడానికి నువ్వు వాడాలి. జర మమ్మల్ని బతకని రాని దండ పెడతా. మనకు ఒక సామెత ఉంటుంది, ఇత్తోటి పెడితే చెట్టోటి అవుతుందా? చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయా? మామిడికాయలు కాస్తాయా? ముచ్చర్ల సత్యనారాయణ ఎట్లనో పృథ్వీరానట్నే.
అనువు నీ నడకలో, నీ మాటలో, నీ ప్రశ్నించే తత్వంలో మీ నాన్న కనబడుతున్నా. మీ నాన్న చనిపోలే, మీ లోపల చూసుకుంటున్నాం మేము. ఆయనను అమర్హే అనడం కంటే ఈయన జిందాబాద్ అంటే సరిపోద్ది. నేనే కానీ, గోరెటి వెంకన్నే కానీ, గద్దరన్నే కానీ, జయరాజన్న కానీ, అందరు కావులు, ఏపూరు సోమన్న కానీ, ప్రతి దరువు అంజన్న, ఎల్లన్న, మా వరంగల్ రవన్న కానీ, ప్రతి ఒక్కరు కూడా ప్రజల బాణీలు తీసుకొని ఓహో ఇట్లా ప్రశ్నించే పాటలు రాయొచ్చు అని తెలుసుకున్నాం. అట్లా సమస్యలు చూసి ఆ బాణీలకు మా వాణీలు చేకూర్చి జనంలోకి పంపించినాం. ఇంకా నయ్యం ముచ్చెల సత్యనారాయణ పాట విని సంపలే, అదే అదృష్టం. అప్పుడు గవర్నమెంట్ అసలు సావదేంగా ఎప్పుడో ఆ పాట నీ పైసా మూవీ పైన గుద్దబట్లు చూసినట్టే సంపపోతే ఏం చేస్తారనా? వాస్తవే కదా. గొల్లో నా మాట గిట్నే వస్తుంది. ఇందాక ఏ పురుషమ్మన్న పాట పాడుకుంటా మాది గొల్లం అన్నాడు. ఎస్, మాది గొల్లమే. శ్రీకృష్ణుడు మా జాంబవతిని మరి ఇష్టముతో పెండ్లాడే గదా. వీరు కుమారుడు సాంబునకిచ్చిన లక్ష్మణ ఎవరో చెప్పరయ్యా. క్షత్రియుడైన కౌరవరాజు దుర్యోధనుడి బిడ్డ గదా. మరి గోకుల కృష్ణుడు కౌరవరాజులు వరసకు మాకేమైతరయ్యా. అంటు ముట్టు మీరంటారు గాని, అటుడు ముట్టుడు అంటారు గాని, అంటూ ఎక్కడో చెప్పరయ్యా. నెల్లైలో లెలియలో శివత, నెల్లైలో మొన్న ఏదో సభ చూసిన నేను అన్నా టీవీలో, బండల మీద ఎత్తేసుకుంటాను, బాట్ల మీద ఎత్తేసుకుంటాను, యోధులమంటాను. యోధులమంటూ రాతి బండలను రొంబొచ్చపై మీరెత్తేసుకుంటే, రామరావణులు యుద్ధము చేయగా రథం మీద నేను కొమ్ము బట్టి తిని, కిందేడు లోకాలు మీదేడు లోకాలు అడుగులు కొలిచిన మాదిగను, 12 ధాన్యాల పిడికిట బట్టి పంచిపెట్టి తిని మాదిగను. మాదుగులు అందరు గాని మేము లేనిదే ఉన్నదే. గొర్రెలు మేకల సంఘంలో నేను లేని బడాయి చెప్తానా? లేని బడాయి చెప్తానా? నాయనని కలిసి నన్ను పిలిస్తే, అన్న నేను కులాల మీద 100 కులాల మీద ఒక పాట రాసినాను. 100 కులాల మీద రాసినాను? ఏ మాసూరు మొగరువేరో నువ్వు ఇనిపి నాకన్నాడు. తల్లిరో ననుగన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, హెంగల నాటి ఎలలేని కీర్తి గల మల్లె. ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎలలేని కీర్తి గల మల్లె. ముంజేతి కడియాలు ముచ్చనపు మొలతాడు, దండగడియం తలకు తోక రువాలు, చెవికి కొనుక పోగు చేతిలో చుట్ట, కోరమీసం కొత్త రంచుల్లో తోతి, వెండి పోచి నడుముకు కీలు కత్తి, గొంగడి కోలాటం గొడ్డలి చిప్ప, కిర్రు చెప్పుల బిర్రు నడకవల కెరక, బొర్రగాసే గొల్ల మల్లన్న కెరక. బుర్ర మీసం బుర్రకాయంత బొర్ర, గడగడా తమ్ము బుంగడు కళ్ళు తాగి, కొత్త చెప్పుల జోడు కంపలో తెచ్చి, తెగజేసే కుంటొడొట్టక కళ్ళ ఊడ్చి, పెళ్లి పేరంటాలకు మావిడాకై చావుకు చాటింపు కూడకు మీద పోషమ్మ బోనాలు చేద్దామనుకున్న, దరివేసునై మాది గొల్లమై సన్న, తల్లిరో ననగన్న పల్లె సక్కన్ని తెలంగాణ పల్లె, తెల్ల కులములు గల్ల పల్లె, అలనాటి జనలేని కీర్తిగల పల్లె. అంగిలేని ఒళ్ళు హజమైన ఒళ్ళు, ముడి రుమాలు ముక్కుపై ముచ్చపోగు, చెవికెండి పోగులు చేతిలో కట్టి, కాశపోసిన గోసి కమకోత కట్టి, కుచ్చమోలే ముచ్చటైన మిస్సాలు, ఈ తాకులు బరిగలే తలుపుసులు, గుల్లలు గుమ్ములు తట్టల ఇంటింటికి ఎరగలోళ్ళ పోషాలు. అయితే అన్న మా ఊళ్ళే ముస్తాలపల్లిలో ఎస్సీలు ఉండేది, తక్కలపల్లి ఎస్సీలు ఒక్క ఇల్లు కూడా లేదు. అక్కడి నుండి ఇక్కడికి వచ్చే జీతానికి ఓరు బంద్రంగా తల తెచ్చుకో, దొడ్లే తలే అనగానే దొడ్లే పెట్టుకున్న తల తెచ్చుకునేది. ఇంత తేగానే మీరు గిదే తింటాలా, గింత నీరు వచ్చింది చూడు అని చెప్పి వాడు తల్లాడుకుంటూ తినేది. అట్లాంటిది దొడ్లున్న కంచం తెచ్చుకోమని అందులో అన్నం వేసిన మందక్రిస్తన్న
సబ్బండ కులాలందరినీ దొడ్లకు తోలుతాడు. ఇప్పుడు జేసుదాసు గారు దేవాలయంలో పోతే బయటికి వెళ్ళగొట్టిల్లు, అవునా కాదన్నా? ఇళయరాజన్ కూడా వెళ్ళగొట్టిల్లు. బ్రహ్మాండంగా నిన్న మందకృష్ణ అభిషేకం చేసుకున్నాడు గుళ్ళే. ఎవర్రా మా దళితుని గుళ్ళకు రావద్దానంటే వేద బ్రాహ్మణులు మొత్తం మంత్రాలు చదువుకుంటూ ఆయనకు అభిషేకం చేసి 2 చేతులతోని లింగాన్ని ఔరించి అభిషేకం చేయించి అద్భుతంగా పూజలు పురస్కారం డప్పు పూజ చేసి. నేనేమంటానంటే నాకు తెలిసిన చరిత్ర, బ్రాహ్మణతను పురోహితం చేయాలంటే పెద్ద మాది ఇంటికి డప్పు సభలతో పోయి ఆ గొడ్డు కొవ్వు జంజానికి వేసుకున్న తర్వాతనే పురోహితం స్టార్ట్ చేస్తాడు. మాదిగోనింటి కుక్క గొద్దె కంటే 7 సార్లు తక్కువ. చరిత్ర నాకు తెలుసు. అట్లాంటిది ఎవరు చేయని పని అద్భుతమైన అనుభవం పని చేస్తాను అను నువ్వు, లేకపోతే పురిగలవారు మీరు. మీరు తొల్లు ఒల్తిమి తొండము చేతిమి తాళ్ళు వేనితిమి తలుగు వేని పేంతాలు మొత్తం దండెడతాడు చెప్తాను. మీరు దండెడతాడంటే ఇప్పటి వాళ్ళకి తెలుసో తెలియదు. దండెడతాడు దేనికుంటుందన్నా? రైట్, మోటో ఉన్నప్పుడు మోటో బొక్కెరకు అది తీసుకొచ్చే దండెడతాడు. దండెడతాడు కంటే దట్టంగా సబ్బండ కులాలు మేము మద్దతు ఇస్తాం అంటే మేము మద్దతు ఇస్తాం. మేము ఒక్కసారి మాకు మద్దతు కావాలంటే ఇక రెడ్డోళ్ళు కూడా పెట్టిరు కదా. అసలు ఏం చేస్తావు అన్న, ఎరగనట్టే ఉన్నావు కానీ నిజంగా ఆ జాతికి, మాదిగ జాతికి జీవిత ఇప్పుడుగా మనతో లోలిసి చెప్పులు కుట్టించే కాలం వచ్చేసింది. మన కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోకుండా, చిన్న పరిగరాయి కూడా బొడిగరాయి కూడా నొయ్యకుండా మనకు చెప్పులు కుట్టి కాళ్ళ కాడేసి అయ్యా బాంచననే ఇచ్చింది తీసుకున్నారు వాళ్ళు. అదంతా అంటాడు కదా, శిశుపాలుడు 100 తప్పులు చూసిన తర్వాత 100వ తప్పుకు విష్ణు చక్రం వదిలిపెడతాడని చెప్పి. అట్లా ఆ టైం ఆసన్నమైంది. మందకృష్ణ మొత్తం మందకు మండడు మందను దొడ్లో తోలుతాడు. నేను ఒకటే, ఎందుకంటే మా బాబు గురించి, ముచ్చల సత్యనారాయణ బాబు గురించి నేను ఎక్కువసేపు చెప్పలేను. ఎందుకంటే 287 పేజీల పుస్తకం 30 నిమిషాలలో మొత్తం మనకు ఆయన పుట్టిన కాంచెల్లి చివరి ప్రయాణం వరకు చెప్పిండు విఠలన్న. వీళ్ళిద్దరు ఎప్పుడైనా ప్రమాదమే. పృథ్వీరాజ్ అన్న, విఠలన్న, మీరు ప్రమాదమే. మీరున్నంత కాలం ఒక మనిషిగా సర్కారులు, ప్రభుత్వాలే కూలిపోతే మీరు తలుసుకుంటే. అంతమంది ప్రాణత్యాగాలు, అంతమంది ఆత్మ బలిదానాలతోని పైకొచ్చిన గవర్నమెంట్ 20 సంవత్సరాలు ఏరుతుంటే 10 సంవత్సరాలు కూడా కోసలు లేకపోతారు మీరు. ఈ వేదిక మీద ఎప్పుడన్నా నన్ను పిలిచేటప్పుడు ఆలోచించుకోర్రి, నేను గిట్నే మాట్లాడతా. నాకు ఏది అత్తే గదే వదులుతాన్నా. నాకు వెనుక తీసుకోవడం రాదు. నా భాషకి ఇది, నా వేషంకి ఇది. వీటికి వచ్చేటప్పుడే నా గోసుగొంగడాడ బారేసి అంగిలా వేసుకొని వచ్చాను. నేను పక్కా గొల్లోనే. నేను నా మాట గిట్టే ఉంటుంది. మళ్ళొకసారి నా మాటల్లో వాస్తవం ఉంటే అమరు హే ముత్యాల సత్యనారాయణ బాబు, అమరు హే ముత్యాల సత్యనారాయణ బాబు. నా ఒక్కని గొంతుకింత ఇది ఉన్నదేమో. అమరు హే ముత్యాల సత్యనారాయణ బాబు. థ్యాంక్ యూ అన్నా.